ఎల్నినో ప్రభావంతో రాబోయే 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. ట్రాన్స్కో, జెన్కో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులతో జల విద్యుత్ తగ్గిపోయిందని, విండ్ పవర్ కూడా ఈ ఏడాది అనుకున్న విధంగా ఉత్పత్తి కాకపోవడంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపైనే అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. ఎల్నినో ప్రభావం దాదాపు అన్ని రంగాలపైన పడిందని చెప్పాలి. ఎల్నినో ప్రభావం వల్ల వర్షభావం తగ్గిపోవటం, వేడిమి ఎక్కువ కావడం, దీనివల్ల విద్యుత్ కూడా ఎక్కువ వినియోగం జరుగుతూ ఉంది. అలాగే పొలాల్లో చూసుకున్నట్లయితే ఇది తేమ శాతం తగ్గిపోవటం, దానివల్ల మోటార్లు ఎక్కువగా ఉపయోగించడం, దానివల్ల కూడా విద్యుత్ ఖర్చు ఎక్కువ అవుతుంది. విద్యుత్ సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా ముందుగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్కో, జెన్కో రెండు సంబంధించినటువంటి అధికారులతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికే సమీక్షించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి విద్యుత్ కొరత ఉండకూడదు, అలాగే లో వోల్టేజ్ ఉండకూడదు అని చెప్పి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. వాటి సారాంశం ఏంటి అనే అంశాలను ఆయన మాటలను తెలుస్తుంది. ఇప్పుడు ఎల్నినో ప్రభావం అనేది విద్యుత్ శాఖపై కూడా పడుతుంది. దానికి విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి ప్రణాళికలు రచించారు? ఎల్నినో ప్రభావం రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం. అందుకని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ప్రజలు కూడా ఉంది. అటు విద్యుత్ శాఖ మీద కానీ, ఇరిగేషన్ శాఖ మీద కానీ, అన్ని శాఖల మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది. ముందు జాగ్రత్త చర్యలుగా పలుసార్లు ముఖ్యమంత్రి గారు కూడా హెచ్చరించడం జరిగింది. మా డిపార్ట్మెంట్కి సంబంధించి మేము పలుసార్లు మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే మనకి 240 మిలియన్ యూనిట్స్ డిమాండ్ ఉండేది. ఎప్పుడన్నా సమ్మర్ పీక్ సమ్మర్లో 48 డిగ్రీలు 49 డిగ్రీలు ఉన్నప్పుడు 260-270 మిలియన్ యూనిట్స్ రోజుకి వారి అవసరం ఉంటుంది. మనకు డిమాండ్ తగ్గట్టు ఆ గ్యాప్ ఉన్నప్పుడు బయట పవర్ పర్చేజ్ చేసుకుని ఆ గ్యాప్ను పూర్తి చేసుకుంటూ ఉంటాం. ఇవాళ ఈ ప్రభావం వల్ల దేశం మొత్తం మీద కూడా ఈ సమస్య ఉంది కాబట్టి పవర్ కూడా దొరకడం కూడా చాలా కష్టం ఉంది. ఐడల్ నుంచి పోయినసారి రికార్డ్ స్థాయిలో ఐడల్ పవర్ జనరేట్ చేశాం. ఈ సంవత్సరం 0 అయిపోయింది ఐడల్ పవర్. థర్మల్ పవర్కి సంబంధించి కొద్ది రివ్యూ చేసుకున్నాం. థర్మల్ కూడా హైగా ఆడించడం వల్ల, కోల్ జనరేట్ చేయడం వల్ల, పవర్ జనరేట్ చేయడం వల్ల అక్కడక్కడ షట్ డౌన్ అయిపోవటం, పవర్ షట్ డౌన్ అవటం, ఎక్కడో చోట ఏదో ఒకటి ప్రతిరోజు జరుగుతూనే ఉంది. అయినా సరే అప్రమత్తంగా ఉండి దాన్ని మెయింటైన్ చేసుకుంటా, రికార్డ్ స్థాయిలో జనరేట్ చేసుకుంటా 15 రోజుల నుంచి 20 రోజులు కోల్ సప్లై కూడా పెట్టుకుంటాము. పవర్ జనరేషన్ ఉత్పత్తి, నాణ్యమైన ఉత్పత్తి రావడం కోసం ఇంపోర్టెడ్ కోల్ని కూడా ఒక 20% కృష్ణపట్నం లాంటి పోర్టులో మిక్స్ చేసేసి వాడుతున్నాం. ఇంపోర్టెడ్ కోల్ కూడా ఇటువంటి కాలంలో యుద్ధం వల్ల 17,000-15,000కి విపరీతంగా వెళ్ళిపోయింది. మళ్ళీ నిన్న 2-3 రోజుల్లో కొద్దిగా డౌన్ అయింది. ఎప్పుడు డౌన్ అయితే అప్పుడు కూడా కొంత తెచ్చుకొని మన కోళ్ళు, ఇంపోర్టెడ్ కోళ్ళు ఒక 20% కలుపుకొని కొద్దిగా జనరేట్ చేస్తే కనుక మంచి అవుట్పుట్ వచ్చిందనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో పవర్ కట్స్ ఉండకూడదు, ఇండస్ట్రీస్ కూడా కరెంట్ ఇవ్వాలి, ఎక్కడ కూడా పబ్లిక్ సంబంధించి ఏ రకమైన అంతరాయం కలగకూడదు అనే ఉద్దేశంతో తగిన చర్యలు తీసుకుంటా ఉన్నాం. మామూలుగా ఈ టైం కల్లా మనకి ఐడల్ జనరేట్ అయింది. కోళ్ళు, విండ్ ఈ నెలలో పోయిన జూన్ మాసం, జూలై మాసంలో విండ్ కూడా కొద్దిగా తగ్గింది. రెన్యూబుల్ ఎనర్జీని థర్మల్ మీదే డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు 285 మిలియన్ యూనిట్స్ పవర్ పీక్ లెవెల్ టచ్ అయింది. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా టచ్ కాల, అంత పెద్ద ఎత్తున టచ్ అయింది అనమాట. వ్యవసాయ మోటార్లు కూడా ఖర్చు పెరిగిపోతుంది, భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి అనమాట. ఈ 3 నెలల పాటు కొత్తగా బోర్లు వేయటం కూడా కొద్దిగా స్లో చేస్తున్నాం, అగ్రికల్చర్ బోర్లు. ఎందుకంటే ఉన్న బోర్లకి నీళ్ళు అందకుండా మళ్ళీ కొత్త బోర్లు వేస్తే ఇబ్బంది అయింది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. ఇప్పుడు లో వోల్టేజ్ అనేది ఎక్కడా కూడా లేకుండా, ఈ ట్రిప్లు ఇలాంటివి కాకుండా కూడా అధికారులకి ముందస్తు జాగ్రత్తలు చేశారు. అలాగే ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు కూడా పెంచకుండా నాణ్యమైన కరెంటు అందిస్తామని చెప్తున్నారు. ఎలా సాధ్యం? విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. డిమాండ్ రోజు రోజు పెరిగిపోతుంది, దాని లక్ష్యాన్ని ఛేదించాలి. జనరేషన్, మనకున్న జనరేషన్ ని గతంలో వాడుకోలేదు, దాన్ని పూర్తి స్థాయిలో జనరేట్ చేసుకోవాలి. కొత్తగా జనరేషన్ కంపెనీలు పెంచుకోవాలి. ఉద్యోగ అవకాశ కల్పనలో భాగంగా ఇండస్ట్రీస్ ని వెల్కమ్ చేస్తున్నాం, దాన్ని మీట్ అవ్వాలి. అందుకని కొత్త పీపీఎల్ ఎక్కడన్నా దొరికితే కొత్త పీపీఎల్ ఎంటర్ అవుతున్నాం. మన డిస్కమ్స్ స్ట్రెంథన్ చేసి వాటి ద్వారా పని చేపిస్తున్నాం. వీటన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటే జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ గా హెవీ రైన్స్, హెవీ విండ్స్ రావడం వల్ల కరెంట్ మళ్ళీ వెళ్ళి మన అధికారులు పోయి రిపేర్ చేసిన దాకా ఇబ్బంది పడి చాలా సార్లు ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం పవర్ డిపార్ట్మెంట్ లో కూడా కొంతమేర ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే విపరీతమైన విండ్స్ కి ఎక్కడెక్కడ కరెంట్ తీగలు దిగిపోవడం, ఛాలెంజింగ్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా వీలైనంత వరకు 100% ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందిగా చేసే దాంట్లో ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఈ డిపార్ట్మెంట్ ఎక్కడైనా ఒకటి చిన్న సంఘటనలు జరుగుతున్నా సరే ఓపిక ఉండాలి. వాటిని ఇమీడియట్ గా అధిగమించే కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నాం. కింద లెవెల్ దాకా ఇదే మెసేజ్ ని పాస్ చేసి ఎక్కడో ఈ సిస్టమ్ ని
ఎదుర్కొనే దానికి ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్లాలనే దానికి తయారు చేసుకొని ముందుకెళ్తాం. విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. 630 పోస్టులు ఏవి పోస్టులు పిలవటం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది దళారులు తయారయ్యి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు మోసం చేస్తున్న సంగతి నా దృష్టి కూడా వస్తే మొన్న ఈ మధ్య అరెస్ట్ చేసి బలికూర స్టేషన్ తీసుకొచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని మోసపోవద్దు. మీరు మీ చదువును మాత్రం నమ్ముకోండి, కష్టపడి రాయండి, ఉద్యోగాలు వస్తాయి. ఎవరన్నా ఏదన్నా చేసినట్టు మా దృష్టికి వచ్చినా సరే దాన్ని కఠినంగా తీసుకుంటాం, సీరియస్ గా తీసుకుంటాం. ప్రజలు కూడా వాటి మీద అప్రమత్తంగా ఉండాలి. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ ఏడాది మాత్రం పూర్తిగా ఇటు వాటర్కి సంబంధించి, విండ్కి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి కావడంలో కొంత లేట్ అవుతుంది. కాబట్టి థర్మల్ పైన పూర్తిగా ఆధారపడి పనిచేస్తామని చెప్పి కూడా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ఉమ్మడి ప్రకాశం జిల్లా.